టెక్ ఫెస్ట్ లో విన్ అవ్వాలంటే ఇవి కంపల్సరీ. ఇట్ షుడ్ బి తక్కువ అమౌంట్. ఇంత చేసిన ఇది లేకపోతే స్టార్ట్ చేసిన ప్లేస్ ఎండ్ ప్లేస్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది అసలు. ఆ రోజు జడ్జెస్ చెప్పే మాటల్లో నేను ఇప్పుడు గమనించాను. కాన్సంట్రేట్ మోర్ ఆన్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ బటన్. హలో టెకీస్, ఎలా ఉన్నారు? రీసెంట్లీ ఐ హావ్ పోస్టెడ్ టెక్ ఫెస్ట్ రిలేటెడ్ వీడియోస్. బట్ అసలు యాజ్ ఏ అబ్జర్వర్ ఇన్ టెక్ ఫెస్ట్ నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. టెక్ ఫెస్ట్ లో విన్ అవ్వాలంటే ఇవి కంపల్సరీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టిప్ 1, అసలు ఏ ప్రాజెక్ట్ చూజ్ చేసుకోవాలి? టెక్ ఫెస్ట్ అనగానే అందరికి వచ్చే సమస్య ఇది. మీరు చూజ్ చేసుకున్న ప్రాజెక్ట్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేలా ఉండాలి. మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ని అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ టెక్ ఫెస్ట్ ప్రాజెక్ట్ ఐ విల్ టెల్ యాజ్ ఎగ్జాంపుల్. హాస్పిటల్ పోయినప్పుడు మనం రిపోర్ట్స్ చాలా క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లో ఒక కార్డ్ లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఉంటాయి. రిపోర్ట్స్ అన్ని ఆ కార్డ్ లో ఉంటాయి. సో పాకెట్ లో మన హెల్త్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో లైక్ దట్ ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లా ఉండాలి అవర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ టిప్ 2, బి ప్రాక్టికల్. ఏదో ప్రాజెక్ట్ చేయాలని ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయొద్దు. ఇట్ షుడ్ బి తక్కువ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, హోమ్ ఆటోమేషన్. లైట్స్ ని, ఎలక్ట్రికల్ అప్లయన్స్ ని మొబైల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. దానికోసం మనం ఏమి ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. దానికోసం మనం ఒక అట్టముక్క తీసుకుని ఇల్లులా తయారు చేసి అండ్ దానికి కావాల్సిన లైట్స్ ఇచ్చి మొబైల్ కంట్రోల్ కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేస్తే చాలు. నెక్స్ట్ టిప్ 3, బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్. ఎంత చేసినా ఇది లేకపోతే స్టార్ట్ చేసిన ప్లేస్ ఎండ్ ప్లేస్ అవుతుంది. మన టీం ఎలా ఉండాలంటే ఒకరికి ఒక స్కిల్, ఇంకొకరికి ఇంకో స్కిల్, డిఫరెంట్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు వచ్చినది ఇంకొకటి చెప్తే నీ స్కిల్ డెవలప్ అవుతుంది కానీ డిక్రీజ్ మాత్రం అవ్వదు. నెక్స్ట్ టిప్ 4, మీ ప్రెజెంటేషన్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది అసలు. టు సే రియల్లీ, జడ్జెస్ కి మన ప్రాజెక్ట్ చూసే ఓపిక ఉండదు. ఆల్రెడీ ఎన్నో ప్రాజెక్ట్ చూసి వస్తారు వాళ్ళు అండ్ చాలా విసిగిపోయి ఉంటారు ఆ టైం కల్లా. సో విత్ ఇన్ 3 minutes ఆర్ యాజ్ పాసిబుల్ అంత తక్కువ టైంలో అయితే అంత తక్కువ టైంలో మన ప్రాజెక్ట్ గురించి దే షుడ్ గెట్ టు నో. దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే ప్లీజ్ డూ అండర్ లైక్స్ అండ్ డూ కామెంట్. అసలు ఏ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలో, ఏ విధంగా ఇస్తే జడ్జెస్ మన ప్రాజెక్ట్ నుంచి కదలరో అలాంటి ప్రెజెంటేషన్ గురించి ఆ వీడియోలో చెప్తాను. సో డోంట్ ఫర్గెట్ టు డూ అండర్ లైక్స్. నెక్స్ట్ టిప్ 5, క్వశ్చన్స్. మనం ప్రాజెక్ట్ డెలివర్ చేసిన తర్వాత జడ్జెస్ వాంట్ టు జడ్జ్ అవర్ నాలెడ్జ్. సో దే ఆస్క్ క్వశ్చన్స్ లైక్, వై డిడ్ యూ చూస్ దిస్ ప్రాజెక్ట్? వాట్ ఛాలెంజెస్ డిడ్ యూ ఫేస్? వాట్ ఆర్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎక్సెట్రా. బట్ మీకు తెలిసింది చెప్పండి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే సంథింగ్. అప్పుడే జడ్జెస్ విల్ నాట్ జడ్జ్ యువర్ నాలెడ్జ్. ఇంకా లెట్స్ రీక్యాప్. అందుకంటే ముందు ఈ వీడియో మీరు చివరి వరకు చూసినందుకు మీకు ఒక బోనస్ టిప్. ఆ రోజు జడ్జెస్ చెప్పే మాటల్లో నేను ఒకటి గమనించాను. ఏంటంటే మనం హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్మీ, అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ ఆ ఫీల్డ్స్ లోనే మనకి డెవలప్మెంట్ లేదు. సో ఆ ఫీల్డ్స్ డెవలప్మెంట్ అవుతే మన ఇండియాని డెవలప్ చేయడం చాలా ఈజీ. సో జడ్జెస్ కూడా ఎక్కువ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న ప్రాజెక్ట్స్ దగ్గర టైం స్పెండ్ చేయడం గమనించాను. మిగతా ప్రాజెక్ట్స్ దగ్గర కూడా ఉన్నారు, బట్ ఈ ప్రాజెక్ట్స్ దగ్గర కొంచెం ఎక్కువ టైం ఉన్నారు. దగ్గర 3,50,000 మంది రైతులు ఉన్నారు. మన జిల్లా మొత్తం చూస్తే 9,60,000 hectares ఆఫ్ ల్యాండ్ ఉంది. అందులో 3 lakh hectares ఫారెస్ట్ ఏరియా ఉంది. 5 lakh acres కి ఎజ్యూడ్ ఇరిగేషన్ ఉంది. సో రైతులు డ్రోన్ ని ఉపయోగించుకొని ఏ విధంగా ఫర్టిలైజర్స్ యూజ్ చేసుకోగలరు, ఏ విధంగా పెస్టిసైడ్స్ చేసుకోగలరు, స్ప్రే చేసుకోగలరు అన్న దాని మీద ఎక్కువ ఎఫర్ట్ ఉంది. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. లెట్స్ రీక్యాప్. టిప్ 1, చూజ్ చేసుకున్న ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లా ఉండాలి. టిప్ 2, బీ ప్రాక్టికల్. చూజ్ చేసుకున్న ప్రాజెక్ట్ తక్కువ బడ్జెట్ లో అయ్యేలా ఉండాలి. టిప్ 3, బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్. మన టీమ్ మన స్ట్రెంగ్త్, సో చూజ్ కరెక్ట్లీ. టిప్ 4, ప్రెజెంటేషన్. విత్ ఇన్ 2 minutes ఇంప్రెస్ఫుల్ గా కంటెంట్ షుడ్ బి డెలివర్డ్. టిప్ 5, క్వశ్చన్స్. మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా జస్ట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే అబౌట్ యువర్ ప్రాజెక్ట్ anything, something about related to it. Next bonus tip, concentrate more on hospitals, agriculture, army related projects. ఇంకా ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ ఫన్నీ గర్ల్ యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ బటన్. సైనింగ్ ఆఫ్, లిటిల్ ఫన్నీ గర్ల్.